శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది, నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను, వినకపోతే ఇంకా నీ కర్మని వదిలేస్తాను బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపించాను, అయినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా. ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ, నువ్వు ఇతరులకు ఏది చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. విన్నావా అసలు? నేను చెప్పిన ప్రతిసారి కూడా అలాగే బాబా, సరే బాబా అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నావు బిడ్డ. నీకు చెడు చేసే వారికి బుద్ధి చెప్పాలని, వారికి చెడు తలపట్టాలని ఆలోచిస్తూ ఉన్నావు. ఎందుకు బిడ్డ? మీ సాయి తండ్రి నేను ఉన్నాను కదా, వాటన్నిటినీ కూడా నేను చూసుకుంటానని ఎన్నోసార్లు చెప్పినా కూడా నువ్వు నా మాటలు పట్టించుకోకుండా ఉన్నావు. నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు బిడ్డ. అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. అందుకే నేను నీ మీద కోపంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ చెడు తలపెట్టాలని ఆలోచించకు బిడ్డ. వారిని నీ బాబాకి అప్పగించు, మిగతాది నేను చూసుకుంటానమ్మా. ఆపద సమయంలో నిన్ను నేను కాపాడుకుంటాను. నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి తప్పకుండా బుద్ధి చెప్తాను బిడ్డ. ఒక్క విషయం మాత్రం గుర్తించుకో, నాకు ఏం కాదు, నా బాబా ఉన్నారని నువ్వు అనుకుంటే నీకేమీ కూడా జరగదు బిడ్డ. నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా చక్కబడిపోతుంది. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో బిడ్డ. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎవరైనా నువ్వు చాలా మంచి మనసు కలదానవని, నీకు ఏదైనా తన బాధను నీకు చెప్పుకోవడానికి నీ దగ్గరికి వస్తే ఆ బాధను వారితో పంచుకుని కాస్త నీ మంచి మాటలతో ఓదార్పునివ్వు. ఆ తర్వాత ఆ విషయాన్ని నీ దగ్గరే రహస్యంగా ఉంచు. అంతేకాని వారి బాధని ఇంకొకరితో చెప్పడం వల్ల, ఇంకొకరి బాధని మరొకరితో చెప్పడం వల్ల, ఇలా ఒకరి బాధలను, ఒకరి రహస్యాలు ఇంకొకరికి చెప్పడం వల్ల నువ్వు చాలా అంటే చాలా చిక్కుల్లో పడిపోతావమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకో. నీ ఆలోచన విధానాన్ని బట్టే నీ చుట్టూ ఉండేటటువంటివన్నీ కూడా, సమస్యలన్నీ కూడా నీతో ఉండాలా పోవాలనేది నిర్ణయించబడుతుంది బిడ్డ. నీకు మంచి మాటలు చెప్పే ఈ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నావు కదా. ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు, మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు బిడ్డ. నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నా పైన కోపం తెచ్చుకుంటూ ఉన్నావు. ఎందుకు తల్లి ఈ కోపం? ఒక్కసారి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం కదా బిడ్డ. ఎందుకంటే జరిగిన దాన్ని ఆపలేం కదా. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది, వాటిని నువ్వు అసలు పట్టించుకోకు. నువ్వు వాటిని ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనమైతే ఏమీ ఉండదమ్మా. ఈ ఆలోచనల వల్ల మీ భవిష్యత్ అంతా కూడా పాడవుతుంది. నా బాధ కూడా అదే తల్లి. ఏదైనా జరిగితే దానిని తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటున్నావు, అది నీ జీవితాన్ని బాధేస్తుంది. కాబట్టి ఈ ఆలోచనల వల్ల అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు బిడ్డ.
అన్నింటినీ కూడా విసిరిపడేసే. అప్పటి నుంచి నీ జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుందమ్మా. అలా ఉండేలా నేను చూసుకుంటాను. ఎవరైనా నీ దగ్గరికి ఆపదని వస్తే వారికి నీ చేతనంత సహాయం చెయ్యు. కష్టంలో ఉన్నవారికి నువ్వు డబ్బు సహాయం చేయలేకపోయినా సరే కనీసం మాట సహాయం చేయి బిడ్డా. ఒకటి చెప్పనా బిడ్డా, చెడుని ఎదిరించాలి, మంచిని ఆదరించాలి. అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు కూడా మంచిది. మీకు చెడు పెట్టాలని చూసేవారికి ఏం చెయ్యాలో నాకు తెలుసమ్మా. నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయినా పర్వాలేదు, కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోకు. సముద్రంలాగా ఎప్పుడూ గంభీరంగా ఉండు. సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుంది చెప్పు? అలల శబ్దాలతో ఉర్రూతులుగుతూ ఉంటుంది కదా, అలా నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండు. ఇక నుంచి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది బిడ్డ. అది ఏదైనా సరే, సంపదైనా బంధమైనా సరే, ఇలా ఏదైనా కానీ నువ్వు కోల్పోయింది నీకు తిరిగి దక్కబోతుంది. నా మీద నమ్మకంతో ముందడుగు వేయ బిడ్డ. అన్నింటికీ కూడా నీకు తిరిగి వచ్చేలా నేను చేస్తాను. నీ సాయిని నేను చేస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను అందిస్తానమ్మా. ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపాల్సిన పని లేదు. కాబట్టి దానికోసం దిగులు అనవసరం. నువ్వు కష్టపడి శ్రమిస్తేనే ముందుకు అడుగు వేయగలుగుతావు బిడ్డ. నువ్వు మంచిగా స్థిరపడగలుగుతావు. నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి. జీవితం అనేది ఒక్క క్షణంలోనే ముగిసిపోయేది కాదమ్మా. ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. నీ జీవితంలో అన్నీ నీకిచ్చి సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను. నీకు కష్టం వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా నేను ఇస్తాను బిడ్డ. కష్టాలు ఇచ్చిన వాడిని సుఖంగా ఇవ్వనా చెప్పు? కాబట్టి కష్టకాలం ఎప్పుడు కూడా ఉంటుందని అనుకోవద్దు. నువ్వు ఎదురు చూసే ఫలితం నీకు మంచిగా ఉండేలాగా నేను చేస్తాను బిడ్డ. తెలుసో తెలియక చేసిన పొరపాట్లకి వాటికి తగ్గ ఫలితాన్ని, కష్టాన్ని నువ్వు అనుభవించేశావు. ఇక మీదట వచ్చే కాలం అంతా కూడా నీకు అనుకూలంగా మంచి చేసే విధంగా ఉంటుంది బిడ్డ. అందుకైనా సరైన దారిని నేను కల్పిస్తాను. నీకు కొరత చెప్పేందుకు 100 మంది ఉండవచ్చు, కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పేవారు ఒక్కరు కూడా ఉండరు బిడ్డ. ఒకవేళ ఆ ఒక్కరు ఉన్నారంటే వారిని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు తల్లి. ఎలాంటి సందర్భాల్లోనైనా సరే అలాంటి మిత్రుణ్ణి వదులుకోవద్దు తల్లి. ముందుగా నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో నువ్వు తెలుసుకోవాలమ్మా. అప్పుడే నువ్వు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతావు. నీ జీవితంలో ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ. ఇక రాబోయే కాలం అంతా కూడా వసంతకాలం అంతా కూడా ఆనందమయంగా ఉండబోతుంది తల్లి. నీ జీవితం నీ ఇష్టం కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు ఏదైనా భారంగా అనిపిస్తే నా మీద ఆ భారాన్నంతా భారమయ్యు. మీ బాబా తండ్రి అదంతా కూడా నేను చూసుకుంటానమ్మా. నేనుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? అవన్నీ కూడా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నేను నిలబెడతాను. అవన్నీ కూడా నీ సొంతమయ్యేలా నేను చేస్తాను. నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది బిడ్డ. ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి. నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు? నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా. అన్నీ నీ దగ్గరికి చేరేలాగా నేను చేస్తాను. ఇక నుంచి దిగులు, భయము వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషంగా ఉంటావో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. ఎవరో నిన్ను హేళన చేశారని, అవమానాలు పరిచారని వాళ్ళపైన పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి నువ్వు అస్సలు ప్రయత్నించకమ్మా. అలా నువ్వు ప్రయత్నించావంటే ముందుగా నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోయిన దానివవుతావు. అర్థమైంది కదా బిడ్డ? వారందరినీ కూడా వారికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. ఇకపై నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.